పాటు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి ధర్మవరం అభివృద్ధికి ఏం చేశారని కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో గెలిపే లక్ష్యంగా ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి వార్డు ప్రజలతో మమేకమై ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వార్డులో తిరుగుతుంటే సమస్యలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ధర్మవరాన్ని భూ కబ్జాలు దౌర్జన్యాలకు అడ్డాగా కేతిరెడ్డి మార్చేశారని సత్యకుమార్ ఆరోపించారు. ధర్మవరం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని సత్యకుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యంగా ధర్మవరం పట్టణం అభివృద్ధి సాగాలి. దశాబ్దాలుగా కక్షలు కార్పణ్యాలతో కరువు కాటకాలతో పీడించబడిన ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి సాధించాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి 10 సంవత్సరాల నుండి చేసింది ఏమీ లేదు కాబట్టి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్ వస్తే అభివృద్ధి చెందుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురాగలరు. అభివృద్ధి కార్యక్రమాల్ని త్వరితగతిన పూర్తి చేయగలరు. అదేవిధంగా ఎటువంటి వివక్ష చూపకుండా సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించగలరని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. వచ్చిన అనేక మంది నాకు ఇదే మాట చెప్తున్నారు. అయ్యా, మాకు అక్షర సాధింపు ధోరణి కారణంగా మాకు ఇంత అన్యాయం జరిగింది, మా భూములు దోచుకున్నారు, మా స్థలాలు కబ్జా కాబడ్డాయి, మా ఇంటి మీద ఇంత కమిషన్ తీసుకున్నారు, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఈ అరాచక శక్తుల నుంచి విముక్తి కలిగించుకోవాల్సింది. అందుకనే ఈ మార్పులో మీరు కూడా భాగస్వాములు గండి అని కోరుతూ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని నెరవేర్చి రుణం తీర్చుకుంటానని చెప్తున్నాను.